సామెతల గ్రంథము 19వ అధ్యాయము. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకున్నట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పును. ఒకని మూర్ఖత్వం వాని ప్రవర్తన తారుమారు చేయును. అట్టువాడు హృదయమును యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికమగుదురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కుటక సాక్ష్య శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనుడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు. దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టూలందరికీ అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు మరియు దూషకులగుదురు. వాడు నిర్ధారకమైన మాటలు వింటాడువాడు. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. యోచన లక్షణ చేయువాడు మేలు పొందును. కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించువాడు బుద్ధిహీనును రాజు నేలుట దాసునికి బుద్ధి తగదు. ఒకని సద్బుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపమును సింహం గర్జన వంటిది. తనకి కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు చేయును. భార్యతో కూడా పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తనములను పితరులిచ్చిన స్వాస్థ్యమును సద్బుద్ధి కలిగి భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు ప్రస్తుతం పడియుండెను. అజ్ఞానును గైకొనువాడు తనను కాపాడుకునేవాడు. తన ప్రవర్తన విషయమై వాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమును ఆయన ప్రకారము చేయును. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము. అయితే వాడు చావాలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండను తప్పించుకున్నాడు. వాణ్ణి తప్పించునని వాడు మరలా కోపించుచూనే ఉండెను. నీవు ముందుకు జ్ఞానమగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయముల ఆలోచనలు అనేకములగు పుట్టెను. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృప చూపుట నరుని పరులకు ప్రియముగాను చేయును. బుద్ధి కంటే దరిద్రుడు మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగి వాడు తృప్తుడై అపాయమును లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచుగానే తన నోటికి దానిని తిరిగి ఎత్తనని ఎత్తడు. అపహాసకులకు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారి జ్ఞానము నొందుదురు. వివేకులు గద్దించిన ఎడల వారి జ్ఞానాభివృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లి తారిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. నా కుమారుడు తెలివి పుట్టించు మాటలను నీవే మీరగోరితివా? ఉపదేశము వినుట ఇంకా మానుకొనుము. భక్తుడైన సాక్ష్య న్యాయమును అనుసరించును. భక్తిహీనులు నోరు దూషమును జారుకొనును. అపహాస్యులకు తీర్పులను, బుద్ధిహీనులు వీపులు దెబ్బలను నియమింపబడినవి. 20వ అధ్యాయము. ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయును, అల్లరి పుట్టించును. దాని వశమైన వాళ్ళందరూ జ్ఞానము లేనివారు. రాజు వలన భయము సింహగర్జన వంటిది. రాజునికి క్రోధము పుట్టించువారు తనకు ప్రాణ మోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పూరనే కోరను. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంట గూర్చి వాడు విచారించు అప్పుడు వానికి ఏమీయో లేకపోవును. నరుని హృదయంలో ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనెను. దాన్ని చూపువాన్ని కలుసుకొనుట అనేకులకు తటస్థించును.
నమ్ముకొనదగిన వాడు ఎవరు కనబడను. యథార్థ ప్రవర్తన గలవాడు నీతిని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనశీలుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టెను. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని మిత్రుడనైతినను కొందెను గాని వాడెవడు వేరు వేరు తునక రాళ్ళు వేర్వేరు కుంచుముల ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తనకిష్టము వలనే తెలియజేయును. వినగలిగే చెవులు చూడగలిగే కన్ను ఈ రెండు యెహోవాకు కలుగచేసినవే. లేమిక భయపడి నిద్రనందు ఆసక్తి విడువము. నువ్వు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తన తృప్తి పొందెదవు. కొనువాడు జద్బుద్ధి అని అతనికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములు కలవు. తెలివి అనుసరించు పెదవులు ముత్యముల సొత్తు. అన్యజనుని కొరకు పుట్టబడిన వాణ్ణి వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు వాని కొదువు పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా నుండును. పిమ్మట వాని నోరు మంటతో నింపబడును. ఉపదేశముల ఆలోచనల చేత స్థిరపరచబడును. వివేకము గల న్యాయకుడు యుద్ధము చేయుము. కొండగాడే తిరుగులాడువాడు పరులు గూటి బయట పెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రి అయినను తల్లి అయినను దూషించిన వాణ్ణి దీపమును కారు చీకటిలో ఆరిపోయెను. మొదట బహుతరాంతరము దొరికిన స్వాస్థ్యము తదంతకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరు వేరు తునికల రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగరస్తులు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోయినది ఎట్లా తెలుసుకొనగలడు? యోచింపక ప్రతిష్టమైన చెప్పుటయు మ్రొక్కుకొన్న తరువాత దాన్ని గూర్చి విచారించుటకు ఒకనికి ఉరియగును. జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము ద్రోహించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది తదనంతరములగనియు శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనేర్పు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ. ఆయన తన చిత్తాన్ని వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గమున ఎట్టిదైనను తన దృష్టికి కాదు, న్యాయముగానే అడుగును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించు నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారు యోచనలు లాభకరములు. తెలివియో లేక పని చేయువాని ఇష్టమై ప్రస్తుతించు వద్దములాడు ధాన్యము సంపాదించుకొనుట. ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయమును చేయునుల్లరు. వారు చేయి బలాత్కారములు వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. అపవిత్రుల కార్యము వ్యర్థము. గయ్యాలితో పెద్ద ఇంట్లో నుండుట కంటే మిద్దె మీద నొక్క మూలన నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును. వాడు తన
పొరుగువానికైనను దయ తలచడు. అపహాస్యకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనులు ఇల్లు ఏది అని కనిపెట్టును. భక్తిహీనులు ఆయన నాశనంలో కాల్చును. దరిద్రుల మొరల వెనుక చెవి మూసుకునివాడు తను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడుడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఓడలో నుంచబడిన కానుక మహాక్రోధము శాంతిపరచును. న్యాయమైన క్రియలను చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రయతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంఛగలవానికి ఏమీ కలుగును. ద్రాక్షారసమును నూనెను చించువానికి ఐశ్వర్య రహస్యము కలదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులు ప్రతిగా విశ్వాసఘనతములకు కూలుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్యము భూమిలో నివసించుట మేలు. ధనమును నూనె అయినను జ్ఞానులు ఇంటిలో నుండి బుద్ధిహీనుల నుండి దాని వ్యాయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుదును. జ్ఞాని అయిన ఒక్కడు పరాక్రశాలలో పట్టణ ప్రకారం కొను. అట్టివాడు దాన్ని ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రమును చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారమైన గర్విష్ఠుని అపహాస్యకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పని చేయనల్లవు. వాని ఇచ్చము వానిని చంపును. దినమెల్ల ఆశలు పెట్టుచుండెను. నీతిమంతుడు వినుతీయక ఇచ్చుచుండెను. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనలతో అర్పించిన ఎడల అవి మరియు హేయములు. కూట సాక్షి నశించును. ఇని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు నుండి తన ముఖమును ముడుచుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన యోచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయా తర్పించుట కాదు గాని రక్షణ యెహోవా ఆధీనము. 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయు కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసియుందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట విని మనకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతను జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఊర్లోనున్న మూర్ఖుల మార్గంలో ఉన్నవి. నిన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా నుండును. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వారికే దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడు కోయును. వాని క్రోధము దండము కాలిపోయును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెనందును. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరు అవమానము మానిపోయెను. హృదయ శుద్ధి ప్రేమించుచు దయగలిగిన మాటలు పలుకు అని రాజు స్నేహితుడగును. యెహోవా చూపులో జ్ఞానము గలవాన్ని కాపాడును. విశ్వాసఘనతలో మాటలు ఆయన
వ్యర్థము చేయును. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతునను. వేష నోరు లోతైన గోయ, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షదండము దాన్ని వలలో నుండి తోలివేయును. లాభమునందని వలనే దరిద్రులు అన్యాయము చేయువానికి ధనవంతులకి ఇచ్చిన వానికి నష్టమే కలుగును. చెవి యొగ్గి జ్ఞానమును ఉపదేశమును ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించున్నాను. నిన్ను పంపి వారికి నీవు సత్యవాక్యముతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణమును నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలను నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుని దోచుకునవద్దు. గుమ్మమున యొద్ద దినములను బాధపడచవద్దు. యెహోవా వారి పక్షము వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. కృపాచిత్తముతో సహవాసము చేయకము. క్రోధం గల వానితో పరిచర్యము కలిగి ఉండకము. నీవు వాని మార్గమున అనుసరించితివి. నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందనేమియు చేతిలో చెయ్యి వేయ వారితోనూ అప్పులకు పూటబడిన వారితోనూ చేరకము. చెలించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోవు. నేల నీ పితరుల వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన ప్రాణంలో నైపుణ్యం గలవాన్ని చూచితివా? అల్పమైన వారు ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. 23వ అధ్యాయం. నీవు ఎలుకతో భోజనము చేయు కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకు కత్తె పెట్టుకునుము. అతని రుచిగల పదార్థమును ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొందు ప్రయాసపడకము. నీ కట్టి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడైనను అది లేకపోయిను. నిశ్చయముగా అది రెక్కలను ధరించి ఎగిరిపోయిను. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోయిను. ఎదుట వాని మేలు కూర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. వారు రుచిగల పదార్థమును నశింపకము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. త్రినుము త్రాగుము అని అతడు నీతో చెప్పగానే అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని క్రొక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. భక్తిహీనుల నుండి వినగా మాటలాడకము. అట్టివాడు నీ మాటలలో నుండి జ్ఞానము తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేనివారు పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి వివేచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశముల మీద మనసు నుంచుము. తెలివిగల మాటలను చెవియొగ్గుము. నీ బాలులను శిక్షుట మానుకొనుము. బెత్తముతో వాణ్ణి కొట్టునే ఎడల వాడు
చావకుండున బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మని నీవు తప్పించుదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినది ఎడల నా హృదయమును కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలను పలుకట విని నా అంతరాత్రములో ఆనందించుచున్నాను. పాపలను చూచి నీ హృదయమందున్న మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యముగా ముందు గత రాని వచ్చును నీ ఆశాభంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయము వ్యర్థమైనను త్రోవలే యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగుబోతులను మాంసమును హెచ్చతగిన వారితోనైనను సహవాసమును చేయకము. త్రాగుబోతులను తిండ్రిబోతులను దరిద్రులగుదురు. నిద్రపోతూ చింపగుడ్లు ధరించుకొనుట కారణం గాలను. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదియందు ఆమెను నిరీక్షణ చేయకము. సత్యమును అమ్మివేయకము, దాన్ని కొనియించుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. నీతిమంతునికి తండ్రి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వాణ్ణి కలవాడు వాని వలన ఆనందము నందును. నీ తండ్రిని సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లి ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులను ఇంపుగానున్నవి. వేశ్య లోతైన గయ, పరస్త్రీ ఇరుకైన గుంట. దాచుకున్నవాడు పొంచియుండినట్లు అది పొంచియున్నది. అది బహుమంది విశ్వాస ఘనతలను చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేములు గాయములు, వారికి మందు దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపోవచ్చు వారికి గదా. కలిసిన ద్రాక్షారసము రుచి చూడక చేరు వారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును. గిన్నెలలో తలతలలాడుచుండగానే త్రాగుట రుచిగా నుండగాను దాని వైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైన నీ కన్నులకు కనబడును. నీవు విన్న మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమును పండుకొన్న వలనే ఇందుదువు. ఓడకి చివరన పండుకొన్న వలనే ఇందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలలేదు. నా మీద దెబ్బలు పడను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకున్నదను. మరలా దాన్ని వెతుకును అని నువ్వు అనుకుందువా? 24వ అధ్యాయం. దర్జనులను చూచి మత్సరపడకుము. వారి సహవాసము కోరుకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును. వారి పెదవులు కీడి చేయి గూర్చి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టుకొను, యోచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులలో వీలుగా రహస్యమైన స్వర సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును. వివేకము గల న్యాయకుడు యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. మూర్ఖుని జ్ఞానము అందదు. గుమ్మము నొద్ద పట్టువారు మౌనము ఇందురు. కీడు చేయు పన్నుముగులు పన్నువానికి తంటల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాస్యులకు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతిని కాని వాడు అగుదువు. చావుకైనా పెట్టబడిన వారు నీవు తప్పించుము. నాశనం నందు పడుట జోగించున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి నాకు తెలియలేదని నీవనుకొనిన ఎడల
హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించు గదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యను గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీకు నాలుకకు తీపి కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిది గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడు నీతిమంతుని నివాసమునందు పొంచి ఉండకము. వాని విస్తారమైన స్థలంలో పడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేను. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువులు పడినట్లు సంతోషింపకము. వాడు త్రుటిల్లినప్పుడు నీ మనసును నల్లపరచకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని నీ మీద నుండి తన కోపము త్రిప్పుకొనయమి. దుర్మార్గమును చూచి నీవు యాసపడకము. భక్తిహీనుల ఎడల ఆశ్చర్యపడకము. దౌర్జన్యమునకు ముందు గతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవా గణపరచును, రాజును గణపరచును. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికీ తెలియను. ఇవియో జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయమును తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. దోషము లేదని దుష్టునితో చెప్పిన వాణ్ణి ప్రజలు నశించుదురు. జనులు అట్టివాని యొద్ద అసహ్యపడుదురు. న్యాయమగు తీర్పు తీర్చువారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు నుండెను. బయట నీ పని చక్క పెట్టుకొను. ముందుగా పొలముల్లో దాన్ని స్థిరపరచుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువారి మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చెప్పినట్లు వాణ్ణి చేసేదను. వాని క్రియ చొప్పున వాణ్ణి ప్రతిఫలం ఇచ్చేదనని కొనెను. సోమరి వాణ్ణి చేను నేను దాటి రాగా, తెలివిలేని అని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దానంతటియు ముండ్ల తుప్పలలో బాసి ఉండెను. దూలగుడ్ల దాన్ని కప్పి ఉండెను. దాని రాతి గొడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టు బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కొనుకుపాటు పడుండటకై ఇంకా కొంచెము చేతిలో ముడుచుకుంటూ, వీటి వలన నీకు దరిద్ర పరిగెత్తు వచ్చును. ఆయాదాసుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఇవి సొలొమోను సామెతలే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవసరములను పోరాడు మీ భోగార్చల నుండియే కదా. నిరసించి ఉన్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, నిచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందు మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోజనములు నిమిత్తము వినియోగించుటకై దురదేశంతో అడుగుదురు.
గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహంలో దేవునితో వైర్యము మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవుని శత్రువునగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడకున్నంతగా పరీక్షించు అని లేఖనము చెప్పున్నది. వ్యర్థము అనుకొనుచున్నారా? కదగానే ఆయన ఎక్కువ కృపనిచ్చితిని. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృపనుగ్రహించును అన్ని లేఖనమును చెప్పుచున్నది. కాబట్టి దేవుని లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోయును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చెను. పారుములారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. దీపు మనసులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడ్వడి. నీ నవ్వు దుఃఖమును కానీ నీ ఆనందం చింతను మరచిపోకుండా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకని విరోధముగా ఒకడు మాట్లాడుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడు తన సహోదరులందరికీ తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమును వ్యతిరేకంగా మాట్లాడేవాడు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చువాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు కాక న్యాయం విధించువాడైతివి. ఒకడు ధర్మశాస్త్రమును నియమించు న్యాయము విధించువాడు ఆయన రక్షణకు నశింపజేయుట శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుట నీవెవడు? నీడ నుండి రేపును ఒకనికి పట్టణమునకు వెళ్ళి ఒకడు 1 సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదింతరం రండని చెప్పనుకొనులారా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. కానీ ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు ఆశపడుచున్నారు. ఇటు ఆశమంతటా చెడిది. కాబట్టి మేలదైన చేయు ఎరగా అలాగూ చేయమని వానికి పాపం కలుగును. 5వ అధ్యాయము. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చిడి ఉపద్రవములను గూర్చి ప్రాలాపించి ఏడుబడి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రము చెమటలు కట్టో అనిను, మీ బంగారమును మీ వెండియును తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండే అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంతే దినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసంగా పగబట్టిన కూలి మీలో పుట్టించున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదీనందమునందు మీ హృదయములను పుషించుకుంటిరి. మీరు నీతిని మంతుడైన శిక్ష విధించి చంపుదురు. అయితే మిమ్మును ఎదిరింపుడి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తమై ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి.
మీరు హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందుటకు కూడా నిమిత్తమై ఒకని మీదనొకడు సనుగు కూడి, ఇది న్యాయాధిపతి వాక్కిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభు న్యాయమును బోధించును ప్రవక్తలను శ్రమభావములను ఓపికను మర్యాదగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధ్యానించుకొనుచున్నాము గదా. మరియు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మీ సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనిగా ఆకాశముతోడైన గాని భూమితో అయిన గాని మరి దేవుని తోడైన గాని ఉట్టి పెట్టకున్న మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు న్యాయమును అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగ స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందుదును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థ పొందినట్లు ఒకరినొకరు కూడా ప్రార్థన చేయుడి. నీతిమంతుని జ్ఞాపకము మాన్యపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలి మన వంటి స్వభావం కలిగి మనుష్యుడై వర్షింపబడకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము మీకు ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. నా సహోదరులారా, మీరులో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపాన్ని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించిన అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునే వలెను.